బిష్నోయ్ పేరెత్తితే పాక్ ఆర్మీ ఉగ్రమూకలు వాళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళకి ఉచ్చపడుతుంది. బిష్నోయ్ పేరు వినగానే వరుస పెట్టి లేపుకెళ్ళిపోతున్నారు. మొన్ననే ఒక 2 వీలర్ మీద ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని కూడా లేపేశారు. ఇప్పుడు మరో పెద్ద షాక్. ఇండియన్ ఆర్మీకి ఇంకా పాకిస్తాన్తో ముష్కరులను వేటాడే పని తప్పింది. వాస్తవంగా చెప్పాలంటే బిష్నోయ్ గ్యాంగ్ చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కటిని లేపుకెళ్ళిపోతారు. వాళ్ళకి సుపారీ ఇస్తే ఖచ్చితంగా చంపేదాకా నిద్రపోరు. ఇప్పుడు మరో ఆపరేషన్. పాకిస్తాన్లోనే టెంట్ వేసుకొని కూర్చో ఉన్నారు. ఎవరికీ తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో. వాళ్ళకే కాదు, వీడికి కూడా పెద్ద నెట్వర్కే ఉంది. ఎందుకంటే బిష్నోయ్ కనుసైగ చేస్తే చాలు అవతల వాడు కాటికి పోవాల్సిందే. అలాంటి గ్యాంగ్ ఈ బిష్నోయ్. మొత్తాన్ని లేపేస్తారు. ఆల్రెడీ మునీర్ తల నరికి తీసుకొని వస్తానని సవాల్ విసిరాడు. ఆయన ఎక్కడున్నాడో తెలీదు, భయపడి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో బిష్నోయ్ దెబ్బ ఉగ్రమూకలు అబ్బా అంటారు. ప్రస్తుతం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్నాడు. 2023 ఆగస్ట్ మాదక ద్రవ్యాల కేసులో గుజరాత్ ATS పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దోపిడీ, హత్యలు చేసి నేరాలు ఎదుర్కొంటున్నాడు. సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో ఇతనే ప్రధాన నిందితుడు. అతను జైల్లో ఉన్నప్పటికీ బిష్నోయ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరియు విదేశాల్లో కూడా పనిచేస్తూ ఉన్నాయి. అనేక హత్యలు, బెదిరింపులు దీనికి పాల్పడుతూ ఉంటారు. రీసెంట్గానే చూసాం, సల్మాన్ ఖాన్కే వార్నింగ్ ఇచ్చారు. కృష్ణ జింక, అదే బిష్నోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే జంతువు చంపేసినందుకు సల్మాన్ ఖాన్కి చంపేస్తామని బిష్నోయ్ గ్యాంగ్ చాలా పెద్ద ప్లాన్ చేసింది. ముంబై మాజీ మంత్రి బాబా సిద్దిక్కి చంపింది కూడా ఈ బిష్నోయ్ గ్యాంగే అని పోలీసులు చెప్తా ఉన్నారు. అంత డేంజర్ వీళ్ళు. ఇతని నెట్వర్క్ చూడండి. లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నప్పటికీ అతనికి 700 మందికి పైగా షూటర్లతో దేశంలోనే 11 రాష్ట్రాల్లో విస్తరించున్నారు. ఇంకా చూడండి ఎలా ఉన్నారు. లారెన్స్ బిష్నోయ్ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఈ ముఠా మొదలైంది. ఇప్పటికీ కలిసే ఉన్నారు. మీరు నమ్మరు, సుమారు 700 మందికి పైగా షూటర్లు మరి అనుచరులు ఈ గ్యాంగ్లో ఉన్నారు. భారతదేశంలో 11 రాష్ట్రాల్లో వీళ్ళ మనుషులు ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, NCR, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఇప్పుడు కెనడాలో కూడా గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. బిష్నోయ్ సుపారీ తీసుకుంటే ఆ పని ముగిస్తాడు. రీసెంట్గా పంజాబీ గాయకుడు సిద్ధు మూసివేల హత్య దీనికి ప్రధాన ఉదాహరణ. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బెదిరించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడం. అది కాకుండా మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, ఆయుధాలను సరఫరా చేయడం ఇలాంటివి చేస్తాడు. బిష్నోయ్పై పంజాబ్, హర్యానా, ఢిల్లీ మరియు రాజస్థాన్లో సహా వివిధ రాష్ట్రాల్లో సుమారు 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న అతని గ్యాంగ్ మాత్రం నేరాలలో నిరంతరం పాల్గొంటూ భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పాకిస్తాన్ మీద పడింది. ఉగ్రమూకలను అంతం చేసేందుకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటనే అర్థం కావట్లేదు. ఆ పాకిస్తాన్లోనే టెంట్ వేసుకొని కూర్చో ఉన్నారు. ఇది నెక్స్ట్ ఎంత దాకా దారి తీస్తూ ఉంది, ఎంతవరకు దారి తీస్తుందో కూడా తెలియని పరిస్థితి. మొన్ననే చూసాం, బిష్నోయ్ గ్యాంగ్లో ఒకటిని అరెస్ట్ చేశారు. నిన్న తీసుకెళ్లి NIA వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చూడండి, ఒక్కొక్కడిగా బయట వస్తూ ఉన్నాడు. సుపారీ ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఇప్పటికీ హత్యలు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్లో పోయి ఎందుకు కూర్చున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉన్నాయి. దీనివల్లే మేము అనుకుంటున్నాం. ఇంకా కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎప్పుడు లేపేస్తారో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. గజ్జా వణికే పరిస్థితి అక్కడ. ఇప్పుడు చాలామంది ప్రముఖులు కూడా భయపడతా ఉన్నారు అతనికి. చాలా తప్పులు చేసిన డేటా మొత్తం అతని దగ్గర ఉంది. ఇప్పుడు అతను రిలీజ్ చేస్తే ఎన్ని ప్రాణాలు బలైపోతుందో. ఇప్పటికీ చాలా సంచలనం సృష్టిస్తూ ఉంది ఇది. ఇక్కడ గుజరాత్లోనే కాదు, బీహార్లోనే కాదు, ఛత్తీస్గఢ్లోనే కాదు, యావత్ ప్రపంచం మొత్తం ఇతన్నే చూస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది, ఇది ఎంతమంది ప్రాణాలని బలికొంటుంది? ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.